హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో ఏంటంటే, మా హస్బెండ్కి చాలా డాండ్రఫ్ ఉండేది. దాన్ని రెడ్యూస్ చేయడానికి ఈ సింపుల్ హోమ్ రెమెడీ ట్రై చేశాను. ఇది వీక్లో 2 టైమ్స్ అప్లై చేశాను. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఈ 3 ఇంగ్రీడియంట్స్తో ఏంటో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ మెంతుల్ని నైట్ అంతా నానబెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని నైట్ అంతా నానబెట్టుకొని ఒక మిక్సీ జార్లో ఈ నానబెట్టుకున్న మెంతులు వేసుకోవాలి. మెంతులు ఏంటంటే స్కాల్ప్ని క్లీన్గా ఉంచడానికి, డాండ్రఫ్ని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మనకి ఆ మెంతులన్నీ వేసుకొని ఆ నానబెట్టుకున్న వాటర్ కూడా కొంచెం అందులో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత కర్రీ లీవ్స్ వేసుకోవాలి. కరివేపాకు హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది. సో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఆనియన్ హాఫ్ పీస్ వేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలన్నమాట. వేసుకొని మిక్సీ చేసుకోవాలి. స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం అందులో కొంచెం 1 స్పూన్ కర్డ్ని కలుపుకోవాలి. పెరుగు ఏంటంటే స్కాల్ప్ని మాయిశ్చరైజ్ చేసి డ్రైనెస్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. మనం మిక్సీ చేసుకున్న పేస్ట్లో ఈ పెరుగుని వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. 2 బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత హెయిర్కి పట్టించుకోవడమే. మా హస్బెండ్ హెయిర్ చూడండి ఎంత డాండ్రఫ్తో ఉందో. మొత్తం డాండ్రఫ్ పట్టేసింది, మీరు చూస్తున్నారు కదా వీడియోలో. సో మనం ఈ పేస్ట్ని అప్లై చేసుకుందాం. బాగా స్కాల్ప్కి బాగా అప్లై చేయాలన్నమాట. ఈ పేస్ట్ అంతాను హెయిర్కి కాదండి, స్కాల్ప్కి మాత్రమే అప్లై చేయాలి. అప్పుడే డాండ్రఫ్ పోతుంది. మొత్తం హెయిర్ అంతా ఇలా పట్టించుకున్న తర్వాత 30 మినిట్స్ తర్వాత హెడ్ బాత్ చేసుకోవాలి. మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేసుకుంటే చూస్తున్నారు కదా, అస్సలు డాండ్రఫ్ అనేది లేదు. మొత్తం క్లీన్గా ఉంది స్కాల్ప్ అంతా. సో మీ ఇంట్లో కూడా ఎవరైనా డాండ్రఫ్తో సఫర్ అయితే ఈ సింపుల్ హోమ్ రెమెడీ ట్రై చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే వీడియో. బాయ్ బాయ్.